బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు కృష్ణలంక క్రైమ్ కానిస్టేబుల్ బాబురావును అదుపులోకి తీసుకున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబురావును ఇవాళ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఘటనపై సాయికృష్ణ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ జ్యుడిషియల్ ఎంక్వైరీ పిటిషన్లపై ఇవాళ హైకోర్టు విచారణ జరపనుంది. అలాగే ఈ లాకప్ డెత్ కేసుపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని అనుబంధ పిటిషన్ ద్వారా కోరారు. విజయవాడ కోర్టులోనూ దీనిపై మరో పిటిషన్ దాఖలైంది. విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు కృష్ణలంక క్రైమ్ కానిస్టేబుల్ బాబురావును అదుపులోకి తీసుకున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబురావును ఇవాళ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఘటనపై సాయికృష్ణ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ జ్యుడిషియల్ ఎంక్వైరీ పిటిషన్లపై ఇవాళ హైకోర్టు విచారణ జరపనుంది. అలాగే ఈ లాకప్ డెత్ కేసుపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని అనుబంధ పిటిషన్ ద్వారా కోరారు. విజయవాడ కోర్టులోనూ దీనిపై మరో పిటిషన్ దాఖలైంది. విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు కృష్ణలంక క్రైమ్ కానిస్టేబుల్ బాబురావును అదుపులోకి తీసుకున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబురావును ఇవాళ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఘటనపై సాయికృష్ణ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ జ్యుడిషియల్ ఎంక్వైరీ పిటిషన్లపై ఇవాళ హైకోర్టు విచారణ జరపనుంది. అలాగే ఈ లాకప్ డెత్ కేసుపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని అనుబంధ పిటిషన్ ద్వారా కోరారు. విజయవాడ కోర్టులోనూ దీనిపై మరో పిటిషన్ దాఖలైంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్ర ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. విజయవాడ కృష్ణలంక సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో రోజుకొక మలుపు తిరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అప్పుడు సీఏగా పనిచేసినటువంటి నాగరాజుని శిక్షాధికారులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడితే ఆయనకి రిమాండ్ విధించారు. ఇప్పుడు నాగరాజు జైల్లో ఉన్నాడు. మరోపక్క దీనికి సంబంధించి ఈ రోజు ఏదైతే కృష్ణలంక సాయికృష్ణ తల్లి వేసినటువంటి హెబియస్ కార్పస్ పిటిషన్ సంబంధించి హైకోర్టులో విచారణ జరుగుతుంది. దానికి సంబంధించి ఏదైతే సాయికృష్ణ ఎక్కడున్నాడు, సాయికృష్ణని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి సాయికృష్ణ మా ఆధీనంలో లేడని చెప్తున్నారు. ఆ సాయికృష్ణ ఎక్కడున్నాడో తెలియజేయాలంటూ కూడా ఆమె కోర్టును ఆశ్రయించింది. పోలీసులు సరిగ్గా స్పందించకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన తర్వాత దానికి తగిన విధంగా అధికార యంత్రాంగం అంతా కూడా పరుగులు పెట్టింది. మరోపక్క ఏదైతే లాకప్ డెత్ కేసు సిబిఐ దర్యాప్తు జరిపించాలంటూ దీనికి ఒక అనుబంధ పిటిషన్ కూడా దీనికి సంబంధించి వేయడం జరిగింది. మొత్తంగా విజయవాడ కోర్టులో మరో పిటిషన్ కూడా వేశారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలంటూ కోరుతున్నటువంటి సాయికృష్ణ తల్లి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా న్యాయం చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలు న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చింది. అయితే ఏదైతే కృష్ణలంక సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి కానిస్టేబుల్ లో ఒకరైనటువంటి బాబురావుని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బాబురావు ఇందులో కీలకంగా వ్యవహరించారంటూ కూడా సిట్ అధికారులకి కొంత సమాచారం ఉంది. గత 2-3 రోజులుగా పరారీలో ఉన్నటువంటి మిగతా కానిస్టేబుల్ అవుతున్నారో ఇద్దరిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారించి ఈ రోజు వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. బాబురావే సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలకంగా వ్యవహరించారు. శవాన్ని మాయం చేయడంలో కూడా బాబురావు కీలకంగా వ్యవహరించారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ స్టేషన్ కు వచ్చిన వాళ్ళని చిత్రహింసలు గురి చేయడంలో సిఐకి అనుకూలంగా వ్యవహరించడంలో బాబురావు ముందుంటాడంటూ కూడా కుటుంబ సభ్యులు
సభ్యులు అనేక సార్లు ఆరోపణలు చేశారు. ఈ రోజు బాబురావును కూడా పోలీసు సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత వారికి అవసరమైనటువంటి సమాచారాన్ని రాబట్టిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తంగా ఏదైతే కృష్ణలంక సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో పూర్తిగా కూడా సిట్ అధికారులు దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు అందుతున్నటువంటి సమాచారం తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇక ఏదైతే సిఐ నాగరాజును కూడా కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగు వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు దీంట్లో కీలకంగా వ్యవహరించినటువంటి సిఐ సన్నిహితుడు సురేష్ కానీ వేరే కానిస్టేబుల్ వీళ్ళందరినీ కూడా పోలీసులు అదుపు తీసుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకరి తర్వాత ఒకరి మీద సిట్ అధికారులు ఫోకస్ పెట్టి అందరినీ కూడా ఓచలు లెక్క పెట్టించే విధంగా సాయి కృష్ణకి సంబంధించి ఈ కేసులో ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారో వారందరికీ కూడా పూర్తిగా దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకునే విధంగా సిట్ అధికారులు వ్యవహరిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నరేంద్ర.